ఒక వెస్టిండీస్ బౌలర్ కోసం ఇంగ్లాండ్ తన క్రికెట్ రూల్స్ ని చేంజ్ చేసింది. జోఫ్రా ఆర్చర్ బార్బడోస్ లో పుట్టాడు. ఆర్చర్ వెస్టిండీస్ తరపున ఇంటర్నేషనల్ అండర్-19 క్రికెట్ అయితే ఆడాడు. లైఫ్ లో పర్సనల్ ఇష్యూస్ వల్ల క్రికెట్ ని వదిలేశాడు. 2015 లో ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన క్రిస్ జోర్డన్ జోఫ్రా పొటెన్షియల్ చూశాడు. అతనికి ఒక సజెషన్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడమని చెప్పాడు. జోఫ్రా ఆర్చర్ కౌంటీ క్రికెట్ ఆడాడు. దాంట్లో దుమ్ము లేపేశాడు. 2017 లో అతనికి బిగ్ బ్యాష్ లీగ్ ఆడడానికి అవకాశం వస్తుంది యాజ్ ఎ రీప్లేస్మెంట్ ఆఫ్ టామ్ కరన్. ఆడిన ఫస్ట్ సీజన్ లోనే థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. 2018 ఐపీఎల్ యాక్షన్ లో 7.28 crores తో రాజస్థాన్ రాయల్స్ తనని బై చేసింది. అప్పటికి జోఫ్రా ఆర్చర్ ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంగ్లాండ్ టీమ్ లో ఒక రూల్ ఉంది. 18+ అబోవ్ ఏజ్ ఉండాలి. 7 years ఇంగ్లాండ్ లో ఉండాలి. అప్పుడు తను ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో అయితే ఆడొచ్చు. అప్పటికి ఆర్చర్ 2015 లో అయితే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. తన కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ 7 years ఉన్న రూల్ ని 3 years కి తగ్గించింది. ఇంగ్లాండ్ తరపున జోఫ్రా ఆర్చర్ ఓడిఐ క్రికెట్ డెబ్యూ చేశాడు. 2 matches ఆడాడు. అయినా కూడా తనని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇంగ్లాండ్ 2019 లో వరల్డ్ కప్ విన్ అయింది. వరల్డ్ కప్ విన్ అవడానికి జోఫ్రా ఆర్చర్ కీ రోల్ అయితే ప్లే చేశాడు.